గోధుమ పిండి బెల్లంతో ఇలా ఒకసారి క్యారెట్ కేక్ ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా మిక్సీ జార్లోకి 3/4 కప్పు దాకా బెల్లం, 1/2 కప్పు దాకా పెరుగు, 1/4 కప్పు దాకా ఆయిల్, 1/2 కప్పు దాకా పాలని, అలాగే 4 యాలక్కాయలు అందులో వేసుకుని ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి వడకట్టేసుకోండి. ఇలా వడకట్టేసుకున్న తర్వాత అందులోనే 1 కప్పు గోధుమ పిండి, 1 టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ దాకా వంట సోడాని, అలాగే చిటికెడు ఉప్పుని వేసుకుని వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, బ్యాటర్ అనేది కొంచెం గట్టిగా ఉంది కదా, అందులోనే కాచి చల్లార్చినటువంటి పాలను కూడా వేసుకుని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని కేక్ బ్యాటర్ వచ్చేదాకా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 కప్పు తురుముకున్నటువంటి క్యారెట్ కూడా వేసుకుని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలోకి నెయ్యి అప్లై చేసేసుకుని దానిపైన మైదా పిండి టెస్ట్ చేసేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ ని అందులో వేసేసుకుని దానిపైన కట్ చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ ని కూడా వేసేసుకుని ఒకసారి ట్యాప్ చేసి 10 నిమిషాలు హీట్ చేసి పెట్టుకున్నటువంటి బండిలోకి ఇలా దీన్ని పెట్టేసుకుని మూత పెట్టి మంటని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటూ 30 నుంచి 45 నిమిషాల పాటు బేక్ చేసేసుకోండి. 45 నిమిషాల తర్వాత ఇలా చాక్ పెట్టి తీసారనుకోండి, చాక్ అనేది క్లీన్ గా వస్తే కేక్ అనేది రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత డిమోల్డ్ చేసేసుకుని మీకు నచ్చిన షేప్ లో కట్ చేసేసుకోవటమే. అంతేనండి, గోధుమ పిండి కేక్ రెడీ.